నిన్న వెంటిలేషన్ లేక శ్రీనివాస్ అనే కార్మికుడు మృతి చెందిన ఘటనలో అధికారుల తీరు పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదంటూనే ఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఆదుకోవాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తన తీర్పును పునఃసమీక్షించుకోవాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేడు బహిరంగ సభ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ మాల మహానాడు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 42లో 20 గుంటల ప్రభుత్వ భూమిలో గోపాలరావు అనే వ్యక్తికి చెందిన అక్రమ కట్టడాలను పోలీసుల సహకారంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మంచిర్యాల జిల్లా భీమార మూర చెరువును గత 2 రోజులుగా సర్వే చేస్తున్న ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారుల తీరు పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊర చెరువు శిఖం, బఫర్ జోన్, FTL కొలతల పేరుతో తమ ఇండ్లు, భూములు సర్వే చేస్తున్న అధికారుల తీరు పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 129 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి.